लोकदेवीत्वं विष्णुनाथत्वं धाराय मां देवी पवित्रं गुरुचासनं गंगे चायमयतैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु तुंगभद्रा च कृष्णवेणी च गौतम भागीरथी इति प्रख्याते नमः। ओम शरदिन्दु समाकारे परब्रह्मस्वरूपिणी वासरपीठनिलये सरस्वती नमस्ते। ओम काली काली महाकाली प्रवेशी ब्रह्मक्षाली दोना गजाना काली रक्षा कर सोनार केतु भैरवानंद सर्वभूता दया करा रक्ष रक्षा महाभागवतम नमो नमः। ओम श्री राम रामाय 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 नमः। ओम श्री रामाय नमः। ओम श्री राम रामाय नमः। ओम श्री राम रामाय नमः। गंगायां शांतली देवी कामाक्षी कंसिकापुरी सुंदरा देवी चामुंडे पंचपट्टनी अलंपुरी जोगुलांबा श्रीशैले भ्रमरांबिका दुर्गापुरी महालक्ष्मी उद्याने गिरिजादेवी माणिक्या द्राक्षवाटिका कामरूपी प्रयागे माधवेश्वरी द्वारायां वैष्णवी देवी दया मांगल्य गौरिका वारणाशां विशालाक्ष्मी काश्मीरे सरस्वती अष्टादश शक्तिपीठानि योगीनामतिदुर्लभम् सायंकालं ओम शर्वलिंगाय नमः। ओम ज्वालाय नमः। ओम ज्वाललिंगाय नमः। ओम शिवाय नमः। ओम शिवलिंगाय नमः। ओम महाकाय नमः। ओम शिवलिंगाय नमः। ओके मोहिनी सरस्वती भगवती भारती पुण्यं कृपानना అంతా నువ్వే ఏంటంటే ఇక రాముల వారికి ఎట్లా అప్పుడు మనందరం ఇట్లా చేసుకుందాం. అవన్నీ పాత పద్ధతులు. 100 కోట్ల రూపాయలు ఇక్కడ రావాలని సంకల్పించిన నాయక్ గారు, నెక్స్ట్ నర్సయ్య గారు, మన యువ కిషోరాలు ఎంతోమంది నడుము బిగించి వారు ఒక అడుగు ముందుకు వేశారు. ఏదైతే అంతరాయం కలిగిందో విద్యుత్, దాని గురించి వారు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మరి స్వీకరించారు. మరి మేము పోయి జిల్లా ఉన్నతాధికారులు డిఎఫ్ఓ గారిని కలిసి స్వామీజీ గారి బ్యాక్గ్రౌండ్ చెప్పిన, మేము ధర్మం గురించి పనిచేస్తామయ్యా,
అంత పెద్ద ఫారెస్ట్ల గుడికి కరెంట్ తెలియదు, వాళ్ళకి తెలియక పెట్టుకున్నారు. పెట్టుకుంటే మీరేం చేసారు, లెటర్ ఇచ్చేసారు అఫీషియల్గా ఇయ్యద్దని. అంటే కరెక్టే సార్, మరి మీ వాళ్ళ తప్ప మా వాళ్ళ తప్ప అయిపోయింది, మేము మీకు అబ్జెక్షన్ లేకుండా లెటర్ ఇస్తాము, మీరు ఒక లెటర్ ఇవ్వండి అని వారను. అయితే ఈ స్వామీజీలు ముందుంటేనే వాళ్ళు కొద్దిగా ఇంటర్ స్వామి, లేకుంటే మనం కమర్షియల్ అనుకుంటారు. ఈ గుడిని అడ్డం పెట్టి ఏదో సంపాదించుకోవాలని అనుకుంటారు. ఈడ కష్టం వాళ్ళకి తెలియదు, మనం తప్పనుకోదు. దాన్ని ఎట్లా అప్రోచ్ కావాలన్నదే మన మెయిన్ పద్ధతి. అయితే మరి ఆ నేపథ్య కాలంలో కమిటీ వారు నిర్మలానంద గారు స్వామి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆల్ ఇండియా సభ్యులు, మరి సుదీర్ఘ అనుభవం ఉంది. నిజామాబాద్ జిల్లాలో 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ ఆ నిర్వహణ కమిటీని నడిపేయడం అనేది మామూలు మాట కాదు. వారు బూత్గాంలో వారు ఉంటూ ఎంతోమందికి ధర్మరక్షణ, ఎన్నో వేల మందికి గురు దీక్ష, గురు బిడ్డలు చేయడం జరిగింది. అందులో వారు మన జిల్లాకి జిల్లా నిమిత్తం కావడం మనందరి గర్వకారణం. మరి వారు అప్పస్వామి గారికి చాలా సన్నిహితం. మరి అప్పస్వామి గారు మన జిల్లా కామారెడ్డికి సంబంధించి, మరి వారు ఇక్కడే మన కోట్లూరి దత్తాత్రేయ స్వామి పీఠాది మీద వారి ఆదేశాలతో ఉండడం, మరి వారి ఇక్కడికి వచ్చి మరి రెడ్డి గారు, నాయక్ గారు మరి స్వామి వెంబడపడి ఇట్లా కాదు స్వామి గారు మరి మీ పవర్ ఏం లాభం జపాలు చేస్తున్నారు అని చెప్పి వారు ఉచ్కాయించారు. మరి స్వామిని ఎవరైనా ఉచ్కాయిస్తే, హనుమంతుని ఉచ్కాయిస్తేనే లంకంతా అగ్గి పెట్టింది. మరి మీరు స్వామిని ఉచ్కాయిస్తే రామకృష్ణుడు అగ్గి పెడతారు, మేము అందే అగ్గి పెడతాం, అది జరుగుతుంది రాబోయే ఫీల్డ్లో. అయితే మరి వారు వచ్చి మనకి మా విజ్ఞప్తి ఏంటంటే, కమిటీ వారు నన్ను అధికార ప్రతినిధిగా వారు అపాయింట్ చేశారు. రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, నాయక్ గారికి, నర్సయ్య గారికి. వారి అధికార ప్రతినిధితో వాళ్ళ ఫీలింగ్స్ నేను చెప్పాలి ఆ గవర్నమెంట్కి. అయితే స్వామి గారు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, మరి ఇంత పెద్ద ప్లేస్ ఉంది, ఎక్కడ చూసినా పొల్యూషన్ అయిపోయింది, గుళ్ళు వీళ్ళు అన్ని సిటీలో మొత్తం సిమెంట్ కాంక్రీట్లు అయిపోతున్నాయి. ఈ తరుణంలో ఫారెస్ట్ని రక్షిస్తూ మరి అప్పుడు దండకారణ్యంలో వారు నివాసం చేసి రాముల వారు ఈ రాముడు ఇవన్నీ వారి పాదాల వల్లనే ఈ పేర్లు వచ్చినాయి, రాముడు కానీ రామగిరి కానీ. అయితే మరి ఈ నేపథ్యంలో మరి దీన్ని ఏ విధంగా చేస్తే మనం బిల్డింగ్స్ మరి ఫస్ట్ కట్టాల్సింది స్వామి వారు ఒక సాధువు కావాలమ్మా, కానీ వారు విజ్ఞప్తి చేశారు కమిటీ వారు. నేను మీ దృష్టికి తీసుకొచ్చినాడు అక్కడికి వచ్చి మీ మీటింగ్లో, అది శంకర జయంతిలో. అంటే కరెక్ట్ ఆదిగురు శంకరాచార్య సంకల్పం రోజే మీకు విజ్ఞప్తి జరగాలని వారి ఒరిజినల్ భావం అని నిదర్శనం చూడండి. అయితే ఇంత పెద్ద ప్లేస్ మీ నేతృత్వంలో పరిశీలించి మరి ఎక్కడ ఎదుంటే బాగుంటుందని మీ అభిప్రాయం చెప్తే, మరి వారు కూడా కమిటీ వారు ముందుకి నిర్వాహంలో మీటింగ్స్ పెట్టుకుని మరి దానికి ఏ విధంగా ఏం చేయాలా, దానికి శిల్పు వేరే ఉంటుంది దీనికి సంబంధించిన. మరి వీరి నేతృత్వంలో జరగాలన్నది వారి ఫీలింగ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. కొట్రాపల్లి దొంకాల్ గుడి అమృత సందుల రామణ గుడి, మరి స్వామి కావాలా, కరెంటు కావాలా, ఒక బిల్డింగ్ కావాలా, మండపం కావాలా, చేసి అని గుడి. ఇది తరతరాల నుంచి ఇక్కడ గుడి ఉన్నది, తాళాలు ఉన్నాయి. 25 ఏళ్ల నాడు ఈడ గుడి కట్టుడు అయిపోయింది. అప్పుడు మహారాష్ట్రలో ఏమో లెటర్ ఇస్తేనే గుడి కట్టుడు అయింది. ఇప్పుడు కరెంటు పెట్టుకుందామంటే కంబలు పెడితే మాకు మహారాష్ట్రలో అడ్డుగాంచి కేసు పెడతామని భయపెడుతున్నారు. సోలర్ తెచ్చి పెడితే సోలర్లకు పిడుగుబడి ఖరాబ్ అయిపోయింది. ఈ కొటలపల్లె, దోన్కంటి, ఉన్నదిపేట గ్రామ ప్రజలందరికీ మాకు ఇక్కడికి గుడికి సహకార్యం కావాలని మీకు అందరికీ కోరుతూ ఉంటున్నాను. జై శ్రీరామ్. నిర్మల స్వామి గారు, మా అధ్యక్షుడు బాగారెడ్డి గారు, మా ఊరు బోర్లు అంటే ఉన్నాజిపేట, కొట్టాలపల్లి, డొన్కల్ గ్రామాల ద్వారా అందరినీ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము, అడక్ కమిటీ అని. దాంట్లో ప్రెసిడెంట్గా బాగారెడ్డి గారు, దేశనాయక్ గారు, రామకృష్ణ గారు, వీరందరూ. మా అధికార ప్రతినిధిగా రామకృష్ణ గారు ఉన్నారు. మాకు ఒకటి ఏంటి అంటే, మా గుడికి మాకు అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాము, చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. కానీ తప్పితే డెవలప్ చేయాలంటే ఒక 25 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. మేమే ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ వంటలు చేసుకుని చేసి ఇప్పుడు ఈ రకంగా వచ్చింది, ఈ డెవలప్ అయింది. ఇంకా మాకు డెవలప్ కావడానికి ఏంటంటే, మాకు ఒకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కరెంటు. ఇంత చీకటి అడవిలలో కరెంటు లేకపోతే ఒక ప్రాబ్లం ఒకటి ఉంది. మళ్ళీ మా దగ్గర ఏంటంటే, ఇక్కడ ఒక స్వామి వచ్చి ఉంటే గుడిని కూడా కొంచెం అంతా పూజ పునస్కారాలు ఏమైనా ఉంటే చేస్తే డెవలప్ అయితే మాకు కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ మాకు ఉన్నది ఒక అమ్మ ఉంటుంది, కానీ తప్పితే ఆమె 2 సంవత్సరాల దగ్గర 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఉంటుంది అమ్మ. ఒకటే ఉంటుంది అమ్మ. ఈ అంత అడవిలో కూడా అమ్మ ఒకటే ఉంటుంది, దర్పల్లి.
ఆ అమ్మ ఇక్కడనే ఉంటుంది. మరి ఇంకా డెవలప్ కావాలని అంటే మాకు ఒకటి కరెంటు కావాలా. మళ్ళీ కరెంటు ఒకటి ఏంటంటే సాములు కూడా ఉంటే సాములను చూసి కూడా ఇప్పుడు వట్టే వాళ్ళని చూసి రావాలంటే కష్టమైంది. ఇడమున్నాడు స్వామి ఉన్నాడు అని అంటే స్వామి దగ్గరికి పోదామనే ఆలోచన కూడా ఉంటుంది. అందు గురించి మాకు ఒక స్వామి కావాలి, ఒకటి కరెంటు, మళ్ళీ ఒకటి ఏంటంటే రోడ్డు కూడా వచ్చేటప్పుడు మీరు చూసిర్రు. అంత రోడ్డు కూడా అంత ఏంటంటే అడవిలో కాబట్టి అంత వర్షాలు పడగానే కడగడం చేయడం అవన్నీ జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మీరు అందరి మీద దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే రేపు ఫ్యూచర్లో డెవలప్ అయితే కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఒకటి కళ్యాణ మండపం కానీ ఒకటి ఉండదందుకు కూడా విడుదల కూడా లేవు. అవన్నీ చేయగలుగుతారని ఆశిస్తూ ఇంతటితో రాజపేట గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళ గ్రామం నుంచి రాజశేఖర్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈ యొక్క ఈ మూడు రాముల వారి పాదాలు ఎట్లయిందంటే పూర్వకాలమందు శ్రీరామచంద్రుడు సీతమ్మ అప్పుడు ఎప్పుడైతే దశరథ మహారాజు ఎప్పుడైతే ఈ యొక్క వనవాసానికి దోలిచ్చిందో అప్పటి సమయాన ఈ పాదాలు ఉన్నాయి. ఇప్పటి నిన్నటి ఈ పాదాలు అయితే ఈ పాదాలు ఏమున్నాయంటే ఈ పాదాలకు ఈ పల్లెటూళ్ళు 3 ఉన్నాయి. వన్నాదిపేట, దొన్కలు, మన కొటాలపల్లి. అయితే వాళ్ళు పల్లెటూళ్ళు వాళ్ళకు ఏది తెలియక తెలిసినా కానీ తెలిసినోనికి చేతగాక ఈ యొక్క గుడి స్థలం ఈ గుడి కట్టిర్రు వాళ్ళు. అయితే అట్లనే ఏమైపోయిందంటే దీనికి మన చీకటి ఉన్నది. అయితే జీవ జంతువులు అన్నీ ఇక్కడ కరెంటు లేదు. ఇప్పుడు డిఓప గారికి ఏమన్నంటే ఫారెస్ట్ డిఓప గారికి మా యొక్క వందనాలు. మీరు దేవుండు మీకు ఏదో పూర్వజన్మందు నీ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు డిఓప అయ్యాము. మీరు తప్పనిసరి పరమాత్ముడు మాట్లాడతలేడు అనుకోవద్దు. ఒక్కొక్క మనిషికి ఏం చేస్తున్నాం, లోన్లు ఇస్తున్నాం, అప్పులు ఇస్తున్నాం, మాఫ్ చేస్తున్నాం, దునియా చేస్తున్నాం. పరమాత్ముడే మనకు పుట్టించిండు కాబట్టి పరమాత్ముని దగ్గర చీకటి ఉన్నాక మన ప్రపంచం ఎందుకు, సీఎం ఎందుకు, డిఎఫ్ఓ ఎందుకు, జడ్జీలు ఎందుకు? ఒకసారి వచ్చి ఏముందంటే పరిశీలన చేయాలి. దీనికి ఏమిది అనుమతి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? గుడి మంచి అప్పుడు కట్టిండ్రు 25 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద ఈ పిల్లలు అందరు పెద్ద మనుషులు పిల్లలు కలిసి గుడి కట్టిండ్రు. ఈ గుడికి ఏముంది, ఒక అమ్మ ఉన్నది 10-15 ఏళ్ళ నుంచి పూజ చేస్తుంది. పెద్ద అడవి. ఈడ కరెంటు లేదు. కరెంటు లేదంటే కరెంటుతోని జీవరాశులన్నీ ఏమవుతున్నాయి, ఫారెస్ట్ జీవరాశులన్నీ పులులు, సింహాలు, కొందేళ్ళు, కోతులు, నక్కలు, ఆవులు అన్నీ కూడా నీళ్లు లేక తడపడాయిస్తున్నాయి. అయితే ఆ డిఓప గారు దయచేసి సీఎం కూడా మీ అందరూ కూడా కన్నులు రెప్పించుకొని దీనికి మాకు పర్మిషన్, కరెంటు అన్ని కంబాలు వాటి తయారున్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసేసిండ్రు. ఏ చెట్టును కొట్టలేదు, ఏ కొమ్మను కొట్టలేదు, ఏ భూమిని ఎత్తుకపోలేదు. ఖాళీ ఎంత ఒక రింగు మందం ఏంది కంబ వాతి వాళ్ళు పెట్టిండ్రు. వాళ్ళు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మా తప్పులు నన్ను మన్నించి ఇదికి వచ్చి మీరు ఏం చేయాలి, చూసి మాకు కనెక్షన్ ఇవ్వాలని మా యొక్క మనవి. ఈ యొక్క కనెక్షన్ ఇస్తే మీరు దేవుడు, ఆ దేవుని తర్వాత మీరే దేవుడు. ఈ ఎన్నో జీవరాశులు యాద్ చేస్తాయి. ఇక్కడ ఏమున్నాయి, గోదా, గొడ్డు, మనిషి అన్నీ ఏమైపోతున్నాయి, నీళ్లు లేక తడపడాయిస్తున్నాయి. నీళ్లు వేసిన బోరు ఉన్నది, కరెంటు లేదు. కరెంటు లేకపోతే కరెంటుకు అధిపతి ఎవరు? డిఓపో. జిల్లాకే డిఓపో అయినప్పుడు మీరు ఏం చేయాలంటే తప్పనిసరి మీరు తప్పకుండా ఇక్కడ వచ్చి మాకు ఏంటంటే పర్మిషన్ ఇచ్చి 1-2 సెకండ్లల్లా దీన్ని ఏమైందంటే ఒక అర్ధగంట లోపల కూడా ఒక్కనాడు లోపల కరెంట్ వచ్చేసి అన్నీ తయారున్నాయి. నోట్లో కలిపి బుక్క తినే తయారే ఉన్నది. మీరు కనెక్షన్ ఇస్తే మాకు 24 గంటలు నీళ్ళు ఉంటాయి. మీ అందరు చల్లగా బతకాలి. పిల్ల పాపలు అందరూ దేవుడు అడుగుతలేడని అనుకోవద్దు. ఒక్కొక్కటి ఏంటంటే
ఒక్కొక్క పైరవకారు దునియా కోటాన కోట్లు అప్పులు తీసుకుంటారు, ముంచుతారు, చేస్తారు, ఉంటారు. దేవుడు ఏం చేస్తుండు? మనకు వరాలు ఇస్తుండు. అది గొప్పదా ఇది గొప్పదా? దేవుడు మాట్లాడతలేడని మనం ఏం చేయాలంటే వెనక ముందు ఉండద్దు. తప్పనిసరి మాట ఎవరైతే పూజారులు ఉన్నారో, ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే చెప్తున్నారు మీకు. ఆ మాట విని మీరు పరిశీలన చేసి మాకు కనెక్షన్ ఇవ్వాలి. మా పిల్లల మీద ఎలాంటి కేసు ఉన్నా దాన్ని తీసిపడేసి మాకు తప్పనిసరి మీరు ఈ యొక్క రాముల వారికి కనెక్షన్ ఇవ్వాలి. కంబాలు ఏం దాకా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి దియ్యప్ప గారు మీకు పాదాభివందనాలు. నాది పోతునూరు గుట్ట దత్తాత్రేయ ఆశ్రమం అప్పస్వామిని, సత్యానందపురి అప్పస్వామి. ఇక వీళ్ళు ఏం చేసిందంటే ఇట్లా చేసిట్లా మేము కూడా వచ్చినాం. మన అందరం కలిసి రాముల వారికి అప్పుడు ఆంజనేయులకు ఎట్లా వారధి కడితే కోతులు పోయినాయో మనం కూడా మీ అందరి అనుగ్రహం ఉండి వారధి కట్టి దీన్ని మంచిగా నిలబెడదామని నా యొక్క కోరిక. అభివందనం తెలియజేసుకుంటూ ఇక్కడ క్షేత్రపాలకులైన శ్రీరామచంద్రుల వారు ఆరణ్యవాసం త్రేతాయుగంలో ఆరణ్యవాసం చేసిన 14 సంవత్సరాలు చేసినప్పుడు మన ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ 3 స్థలముల 3 గుర్తింపులు ఇచ్చిపోయింది. ఏమి ఇచ్చిండు? 3 గుర్తింపు. ఇక్కడ పాదాలు ముందడ అక్కడ కూడా పాదాలు ఉన్నాయి. తర్వాత అక్కడ ఒక లింగాన్ని స్థాపితం చేసింది. అది పోయిన ఆడిపోయినా వెళ్ళిపోయినా ఇది లాస్ట్ సూచన. అయితే మనకు ఈ ప్రాంతాన్ని శ్రీరాముల వారు అడుగుపెట్టిన స్థలము చాలా పవిత్రమైంది. అయ్యా చాలా పవిత్రం అంటే మనం దీన్ని లెక్కలు పెట్టకొచ్చినాం. కొన్ని ఊళ్ళల్లో పెద్ద గుట్టలలో సిద్ధులు తప్ప చేసిన స్థలాలు ఉన్నాయి. అలాగే వెనకొచ్చింది 100 సంవత్సరాల కింద తప్ప చేసిండ్రు. ఇక్కడ కూడా రాముల వారు తప్ప చేసిన స్థలము. మనం చాలా పవిత్రమైపోయినాం. ఎందుకోసము? వ్యసనాల వల్ల బానిస అయిపోయినాం. దేనివల్ల అయిపోయినాం? వ్యసనాల వల్ల. ఆనాడు మహాత్ములు ఇంత ఆరణ్యం లోపల కూడా ఈ 3 అరణ్యవాసాలు అంటే వాళ్ళు ఎవరికి కనిపించకుండా మరి వాళ్ళు అన్నం తినలే, వంట చేసుకునే రాముల వారు, సీత, లక్ష్మణులు ఏంది తపస్సు, ధ్యానము, వృక్షాల పండ్లు ఫలాలే తిన్నారు, ఆకులు అలాలే తిన్నారు. తిని నిద్ర లేదు వాళ్ళకి 14 సంవత్సరాలు. మనం అనుకుంటే రాముల వారు ఆకు తిని పండ్లు తిని పన్నాడు అనుకుంటున్నాం. సీత కానీ రాముల వారి కానీ నాకు నిద్ర లేదు. అసలు ఇక్కడ ఈ పవిత్రమైన స్థలం మనకు ఇక్కడ చేసిపోయింది. అయితే కొన్ని అనివార్య కార్యాల వల్ల వెనుకబడిపోయినాం. వెనుకబడిపోయినాం. మన పెద్దలు చేసింది మనం చేసింది కాదు. మన పెద్దలు ఏం చేశారు? వ్యసనాలకు బానిస అయిపోయి దీన్ని మూలపడేది. అయితే ఇప్పుడు కొందరు ఏదో మహాభక్తులు, మేసంటి వాళ్ళు భక్తులు దీన్ని ఒక 100-200 సంవత్సరాల కింద ముందరికి చేశారు. 100-200 సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. కానీ మామూలుగానే ఇప్పుడు మహాభక్తులు తయారయ్యారు. ఏ భక్తులు? మహాభక్తులు. మీరు ఏదైతే పట్టుబట్టిందో అది ఖచ్చితము ఫలితమవుతుంది. దాన్ని మనం సంకల్పం చేసిండ్రు, నడుస్తున్నది. దాన్ని ఎలా చెయ్యాలి? విశ్లేషణ. ఒక సాధు అంటున్నాడు, ఒక మహాత్ముడు కావాలి. ఈడ ఎసుంటి మహాత్ముడు కావాలి? సద్గురు కావాలి. అన్ని ఇసవెట్టినోడు కావాలి. వాసన వర్జితము చేయడా విరు పంచ నిరామయం అన్నాడు. అన్ని వాసనలు వేసాయి. ఏ వాసన కూడా ఇట్లా పెట్టాలా? అదే నేను అవుతానంటే చిట్టపూలు వస్తుందేమో, చింతపూలు వస్తుందేమో, పాము వస్తుందేమో అని అనుకుంటున్నాను. అది అనుకుంటే అది వస్తుంది. అదే వాసన మనకు. ఇక వన్నాము, రాత్రికి వంటాము, ఏ బండ మీద పాము వస్తుందేమంటే వస్తుంది. కారణం ఏంటి? అదే సర్వత్రేమో అన్ని చదివిన అసలు స్వామిని మనం సంకల్పం చేసి ఎక్కడ ఉన్నారో తీసుకొని వద్దాము. ఆ విషయం మీకు ఈ బయలుదేరిన తర్వాత చెప్తాను. అయ్యా ఈ బయలుదేరిన తర్వాత రెడీ. ఇప్పుడు అన్నిటికీ మీ కర్తలు మీరే కదా. కాబట్టి ఇప్పుడు మన స్వామి చెప్పినట్టు మనం ఏదైతే గ్రూప్ చేస్తున్నామో ఇది గట్టితనం ఉండాలి. ఏముండాలి? పోదామంటే ఇక కరెంట్ ఆఫీసర్ దగ్గరికి పోవాలి. పోదామంటే ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా.
పోదామంటే ఎంపీ దగ్గరికి పోవాలా. అటువంటి స్థితిలో మనం గట్టిగా ఉండాలి. మీరు యూత్ తయారు కాదు అయ్యా. నీకే చెప్తున్నా, ఇలా నీకంటే చిన్న రోల్ లేదు ఇక. అయ్యా నీ పేరు రామకృష్ణ గారి కార్యక్రమం చాలా బాగో 30 ఏళ్ళు అయినా చూడాలి. కార్యక్రమం చేస్తారు. లిండుతున్నది లిండా ఏం లిండాలా? జ్ఞానం. జ్ఞానినం జ్ఞానినవారేమో జ్ఞాన ముపాసితే అన్నది ధర్మం. ఏం చెప్పి జ్ఞాని కలిసింది అనుకో 4 విషయాలు నీకు జ్ఞానం ఉంది, నువ్వు చెప్తావు. నాయుడికి జ్ఞానం ఉంది, నాయుడు చెప్తాడు. శేఖర్కున్నది, శేఖర్ 10 మందికి ఉన్న 10 విషయాలు మనకు తెలుస్తాయి కదా. నీలోనూ తెలిసి తనలోనే తెలుసు. జ్ఞాన ముపాసితే చెప్పుకో. వీటికి అర్జునుడు కారణమే జాడే, వీటికి రావడం కారణమే జాడే. చేద్దాం అక్కడక్కడ ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర పోదాము, పోయి మాట్లాడదాము. ఇలా కింద ఉన్నది పెద్ద ఆఫీస్ 4 రోజులు వాడికి పోదాము. నేను కూడా మా డిజిటల్ మండలు లైన్ మెన్లో ఇద్దరు ఉంటుంది వెళ్ళిపోతాను. ఏ లైన్ మెన్ తీసుకెళ్తా వెళ్ళిపోలేదు అదే నేను తీసుకెళ్తా. మనం పోదాం. ఇక్కడికి వెళ్ళి కూడా ఈ లైన్ మెన్ గల్లీ మీద జీతే గిల్లి మీద జీతే ఈయనని పట్టుకున్నాను. వాళ్ళ ఏని పట్టుకున్నాను. ఇప్పుడు మన సబ్ స్టేషన్ ఉన్నది వీళ్ళనే. గల్లీలో గెలిస్తే ఢిల్లీలో గెలిచినట్టే మనం అనుకుంటే ఆడిపోదామంటారు. ఆడి తాళ్ళ చేత ఈయనే ఉన్నది. అర్థమవుతుంది కదా. వీళ్ళనే పట్టుకున్నాను మనం. ఎందుకోసం అనుభవం అయ్యా అనుభవం ఇంత గెలిచి రక్ష వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఏ లేదు. మరి ఎట్లా సార్ ఇస్తారంటే ఇలా శుభ్రం చెప్తాడు. ఐడియా ఇస్తాడు. మనం ఎట్లా చేస్తామని ఆలోచన ఇస్తాడు. అది మనం చేసుకుంటాం. ఇది ఉండాలి అది ఉండాలి చేసుకుంటాం. చేసుకొని ఇక కొన్ని ఇప్పుడు మీరు ట్రస్ట్ కార్యవర్గంకు ఏదైతే కొత్తగా మీరు తెలియదు ఏమన్నా డబ్బులు ఎట్లా మనకు తెలియదు. అయితే వారు చెప్పిన ఒక పాయింట్ అనేది మీ స్వామిని అడిగి వారు ఒప్పుడు కన్ఫ్యూజన్ లాస్ట్ మీటింగ్ ఈరోజు ఆన్సర్ మనం అనుకున్నాం వారు వచ్చారు. ఈ ఫస్ట్ పాయింట్ 1వ తారీఖు వారి బాధ్యత. అయితే మీరు పిస్కాయించండి. కమిటీ స్ట్రాంగ్ ఉండాలని వారు ఆదేశించారు. మీరు కూడా వారికి గౌరవించారు. బాడీ ఎంత స్ట్రాంగ్ అంటే సార్ నేను పోయిన దగ్గర నా విలువ ఉంచిందని ఆయన కూడా ఫీల్ కావాలి. ఏదో ఆ అప్పటి దోస్తు అని పిచ్చుడు అది స్టార్టింగ్ వరకే. తర్వాత మనం నిరూపించుకోవాలి. ఏం సార్ ఇక కరెంట్ అంటావా ఆయన ఓల్డ్ అవుట్డేటెడ్ ఏజ్ సార్ అప్పటి వరకు మాట. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడు కలెక్టర్ ఏజ్ అంత 25 ఏళ్ళ పొరగాలు కలెక్టర్ లేదు. అంత ఏజ్ లాంగ్వేజ్ అప్పుడు మేము మాట్లాడిన ఇంగ్లీష్ వేరు, ఇప్పుడు మీ పాప మాట్లాడే ఇంగ్లీష్ వేరు. అన్ని ఇంగ్లీష్ లేదు. ఈ జనరేషన్ వేరు ఉంటుంది. ఒక స్వామి క్లారిటీ వచ్చింది. ఇక ఆయన బాధ్యత మళ్ళీ ఫస్ట్ తర్వాత సార్కి ఫోన్లో కాంటాక్ట్ చేయాలి. కాంటాక్ట్ చేసి ఆ సారు ఏ స్వామి సెలెక్ట్ అయ్యింది మళ్ళీ ఆ స్వామి గురించి ఏంటి ఆయన తీసుకురా కూడా మనమే అనుకోవాలి. ఆయన ఇబ్బంది పెట్టాము. అది ఒక క్లారిటీ వచ్చింది. ఇక సెకండ్ అడ్మినిస్ట్రేషన్ సార్ వచ్చి తెలియట్లేదు. ఆల్రెడీ 25 years ఎస్టాబ్లిష్ ఎవరైనా చేయాలి. తర్వాత మీరందరూ కలిసి నాయక్ గారు కానీ ఆ పిల్లర్స్ పెట్టి ఆ రిసీట్ బుక్ పెట్టి 2 years అయింది. ఇప్పుడే 6 నెలల నుంచి 6 నెలలు అనుకుంటాను. ఒక గత 6 నెలలకి వెళ్ళి మూవ్ చేశారు. అది సార్ వచ్చినకు రావాలి. అది అర్థం కాదు సార్. వీళ్ళు 6 నెలలకి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ వచ్చేసారు. మంచి ఎడ్యుకేటెడ్గా పట్టుకున్నారు. మూమెంట్కి వచ్చి పిల్లర్స్ దాకా చేశారు. ఈ కరెంట్ అనేది చిన్న విషయం కూడా దగ్గరగా చేసి మీరు అచ్చిన ధైర్యం మాకున్నది. మీరు మన ఏది రోడ్డు మీద వేసినాం అనుకో సమ్మె మాకే పేరు వస్తుంది. మరి మంచి స్వామిని మీరు పంపించారు. వారికి అది సదుపాయాలు ఇస్తే మాకు మా పేరు వస్తుంది. అది గెలుపు చిన్న అయిపోయింది. నేను ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 7 రాష్ట్రాలు 10 రాష్ట్రాలు తిరుగుతాను. అయితే ఇప్పుడు మన దగ్గర తెలంగాణ సాధు పరిషత్తు ఒక 400 సభ్యులు ఆశ్రమాలు మనకు సభ్యత్వం ఉన్నారు మన దగ్గర. అదే ఆంధ్ర పోతాం. ఆంధ్ర పోతే గేట్ ఉంటుంది. గేట్ ఉండి అసిస్టెంట్ ఉంటారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు నిజామాబాద్ డిజిటల్ మండల్ బ్రహ్మ విద్యాశ్రమం తెలంగాణ సాధు పరిషత్ సెక్రటరీ అంటే పోయి చెప్పేస్తారు.
చెప్పేస్తారే తీసుకురా ఒక్కొక్కసారి వాళ్ళే వస్తారు ఇక స్వామి గారు హరి ఓం రండి పోయి తీసుకుపోయి చాయ్ చేస్తారు స్వామి గారు మరి మన దగ్గర కార్యక్రమం ఉంది రండి వస్తాలే అబ్బా మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా ఆయనకేముంటుంది ఏసీ ఇటొక్క టీవీ ఇటు ఎటు మళ్ళీ అటు చూడాలి ఆయన సాధుకుండేటి అవి ఏసీ నీకు అడుగుతున్నా సాధుకుండాలో ఏసీ పర్ణశాలలు ఉండాలా గుడిశాల ఇది అడవి అయితకు నడది స్వామి మరి వాళ్ళ తగ్గట్టు ఉండాలంటే ఉంచలేం మనం నేను చెప్తాను స్వామి చేద్దాం అనుకూలం ఉన్నట్టే చేద్దాం అనుకూలం ఉన్నట్టే చేద్దాం కార్యార్థే అంటే అన్ని కార్యక్రమాలకు సిద్ధి కావాలి ఇతరుతో అవి